నిన్ను చూస్తా. ఎంతమంది మొత్తం ఎంతమంది ఉన్నారు? మొత్తం 6 సార్. ఏమి ఎందుకని ముందు చాలా మంది ఉన్నట్టున్నారు. మే నెల ఇప్పుడు ఇదంతా మామూలు తగ్గిపోయింది. ఎప్పటి నుంచో తగ్గిపోయింది. అక్టోబర్. ఈరోజు ఎంతమంది ఇచ్చారు? ఈ రోజు 5 టీహెచ్ఆర్ ఎంతమంది ఉన్నారు? టీహెచ్ఆర్ 8 మంది. ఏది 7 months to 3 years బిలో? లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్? లాక్టేటింగ్ వాళ్ళిద్దరండి. లాక్టేటింగ్ 2 ప్రెగ్నెంట్ ఉన్నారు. సింగిల్ సెంటర్ సార్. అదేనా ఈ చిన్న ఏరియాని చాలా మంది ఉండొచ్చే. అంటే వేదిక ఒక సెంటర్ సార్. ఏ లైన్ కి ఆ లైన్ ఉందా? ఈ పక్కన 2 సెంటర్స్ సార్. ఇదెంత రెంట్? 4,000. కింద 2 రూమ్లే కదా? 2 రూమ్లే. అంగన్వాడీ అంటే ఎక్కువ వేసేస్తారు సార్. మామూలుగా అయితే 3,000, 3,500. అంగన్వాడీ కాబట్టి ఎక్కువ కూడా దొరకడం కష్టం సార్. మనం అందరికీ అడగాలి. ఈ పక్కన 2 సెంటర్లు ఉన్నాయి సార్. ఆ పక్కన 2 సెంటర్లు ఉన్నాయి. ఏ లైన్ కా లైన్ సెంటర్లు ఉన్నాయి? ఏ లైన్ కాలేన్ అంటే అక్కడ 2 సెంటర్లు మొత్తం అలబాన్ వీధి అంతటికి ఒక సెంటర్, బాలాజీ నగర్ ఒకటి సార్. రండి అమ్మా పిల్లలు. చాక్లెట్. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. చాక్లెట్ రండి. తీసుకోండి. థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సార్. అమ్మ స్నానం చేయాలి సార్. టీవీలో చూడండి, డైరెక్ట్ చూడండి. చాలా ఆనందం ఉంది సార్. గ్రూప్లో చూడలే, టీవీలో చూడండి. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ చెప్పండి సార్. థ్యాంక్ యూ చెప్పండి. ఎవరిది ఇది చాక్లెట్? వాడి చేతిలో ఉంది చాక్లెట్. టేక్ హోమ్ రేషన్ వచ్చాయమ్మని వచ్చే సార్. అంటే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. మన దగ్గర రైస్ డాల్ ఆయిల్ ఇంకా రాలేదు. పాలు టెట్రా ప్యాకెట్సా అవే? 1 లీటరా? 1 లీటర్. 180 ml వచ్చాయా మీకేమన్నా? 1 లీటర్. బాగా చేయండి అమ్మా. రాకుండా సార్, మాట రాకుండా మీరు అన్నట్టు మీరు మా కోసం మాట్లాడుతున్నారు సార్. నమస్తే. అందరికీ రేషన్, ప్రెగ్నెంట్ అందరికీ ఇవ్వాల్సిన రేషన్ 25 గుడ్లు, 5 లీటర్ పాలు మొత్తం అన్నీ ఇస్తున్నాం సార్. లేదంటే ఏరియా వాళ్ళందరినీ మనం పిలిచి మన తాళి బెనిఫిట్స్ మాట్లాడచ్చు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. బాగా చేయండి. ఓనానా? ఏం పేరు నీ పేరు? ఓయమ్మా, ఏం పేరు నీ పేరు? నీ పేరు ఏం పేరు? దా పట్టుకో. ఈ అండర్ ఏజ్ ఎట్లుండ? ఎవరు వర్కర్ అమ్మా? ఈ అండర్ ఏజ్ ట్రై ఊరికే పంపించారా అలవాటు కోసం? ఆ బాబు కూడా అండర్ ఏజ్. ఎంతమంది ఉన్నారు మనకు ఈ రోజు మాత్రం? టోటల్ ఎంతమంది? టోటల్ గా నాకు 7, 6, 5 అలా వస్తుంది. 10 మంది సార్. 10 మందిలో 6, 7 వస్తూ ఉంటారు. గుడ్డు పెట్టారా? ఈ పిల్లలకు కూడా గుడ్డు పెడితే మీకు ఎట్లా అడ్జస్ట్ చేస్తారు? పెట్టరా? వీళ్ళకి టేక్ హోమ్ రేషన్ ఇస్తాం కదా, అది కట్ చేయండి. ఇది అలవాటు చేసేటప్పుడు ఎగ్స్ వరకు అన్నా కట్ చేయండి. ఎందుకంటే అన్నం అంటే సరికొద్ది పెడతాము, ఎగ్స్ ఇక్కడ పెడతాంలేమ్మా మేము, ఎగ్స్ ఇవ్వంలే అని చెప్పండి. ఎందుకంటే మీకు డబ్బులు అడ్జస్ట్ కావు కదా అవి. అంటే ఆ ఎగ్స్ అదేనండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సరిపోయినాయా? సరిపోయినాయమ్మా? అంతా సరిపోయినాయి. ఆయమ్మ ఇది ఆయమ్మ బాగా తొడకొస్తున్నావు అందరినీ? భోజనం చేస్తున్నావు? రుచికరంగా చేస్తున్నావా? అందరు తింటారా? వెరీ గుడ్. బాగా చేయండి అమ్మా, జాగ్రత్తగా. ఓకే అమ్మా.